వెల్కమ్ బ్యాక్ మై పెళ్లి సిరీస్. సో ఇది వచ్చేసరికి హల్దీ ఫంక్షన్ కృష్ణ వాళ్ళ ఇంట్లో. మేము చేసుకోలేదు, వాళ్ళు చేసుకున్నారు అనమాట. హల్దీ ఫంక్షన్ ఉన్నంతలో మంచిగా ప్లాన్ చేసుకున్నారు. హల్దీ ఫంక్షన్ పిల్లలు ఎంజాయ్ చేస్తారని చెప్పి మంచిగా ప్లాన్ చేశారు. ఇలా పువ్వులతో డెకరేషన్ చేసి, ఆ పువ్వులన్నీ కూడా మాకు చెట్లు ఉన్నాయి, ఆ పువ్వుల చెట్లు అనమాట అన్నీ. సో హల్దీ ఫంక్షన్ ఇలా స్టార్ట్ అయ్యింది. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎంతో మంచిగా ఎంజాయ్ చేశారు. అసలు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంతకుముందు నా చిన్న ఈ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ కృష్ణ. మా సిరీస్ ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా నాకు కామెంట్ చేయండి. కొందరి దగ్గర ఇప్పుడు కొత్తగా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిపి హల్దీ చేస్తూ ఉంటారు. మేబీ పాతకాలంలో చేశారో లేదు తెలియదు నాకు. సో ఇప్పుడైతే చేస్తున్నారు. చాలా చాలా బాగుంటుంది. బట్ మాకు ఆ ఛాన్స్ లేదు, ఆప్షన్ లేదు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అందుకే మేము క్యాన్సిల్ చేసుకున్నాము. సో పోస్ట్ వెడ్డింగ్ చేసాము. అవన్నీ కూడా నేను వీడియో పెడతానని చెప్పా కదా. సో స్టే ట్యూన్డ్. యూజువల్ కృష్ణ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పెద్దవాళ్ళు అని చెప్పి, సో ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళతో అనమాట. మనకి పెళ్ళంటే అన్నిట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, ఫస్ట్ మేకప్ ఉంటుంది. బట్ అది ఆ మేకప్ కోసమే కాకుండా ముందు మనిషికి గ్లో రావాలి అంటే మన సైడు పసుపు నీళ్ళే కారణం. సో పెళ్ళి సెట్ అయిన తర్వాత పసుపు కొమ్ములతో దంచుతారు కదా, ఆ పసుపునే వాడతారు. సో 16 రోజుల పండుగ దాకా కూడా ఆ పసుపే వాడతారు. నెక్స్ట్ ఉన్నా కానీ వాడుకోవచ్చు అంటారు. ఆ పసుపు చాలా మంచిది. వాటర్లో వేసుకొని ఓన్లీ హీట్ ఏమన్నా ఉన్నప్పుడు అలా తాగొచ్చు అనమాట. మంచిగా సెట్ అవుతుంది బాడీ అయితే. సో ఇలా హల్దీ ఫంక్షన్ జరుగుతూ ఉంది. గోపి వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇలా తనకి జల్లెల్లో నీళ్ళు పోస్తూ ఉన్నారు. ర్యాండమ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి ఫోన్లో తీసినవి. ఇది వచ్చేసరికి పెళ్లి సీడీలోది. సో ఫోన్లో తీసినవి ఉన్నాయన్నమాట. అవి కూడా నేను టైం చూసి పెడతాను. సో ఇంక ఇది మా కృష్ణ గారి వేరే ప్రేమ గాథ వచ్చేసరికి పెళ్ళిగా మారుతుంది. హల్దీ ఫంక్షన్ ఇంత మంచిగా చేసుకున్నారనమాట. ఇప్పుడు ఇంక అందరు రెడీ అవుతున్నారు. అందరూ జల్లెళ్ళు పోయడం అయిపోయే తలకి మొత్తం రెడీ అయిపోతున్నారు చెమ్ముతో పోయడానికి. ఇట్లా పోసేసారు ఒకేసారి. అసలు పాపం కృష్ణలో ఒకటి బాగా నచ్చుతుంది. అంటే ఓవరాల్ మనిషి నచ్చారు కాబట్టి మనం పెళ్ళి చేసుకున్నాము, అది సెకండరీ. ఫస్ట్ ఒకటి బాగా నచ్చుతుంది. పక్క వాళ్ళ నుంచి ఆశించడం మటుకి జరగదు తన దగ్గర నుంచి. కాకపోతే రీసెంట్గా ఒక సైడ్ నుంచి ఒకటి ఆశించాడు. అండ్ ఐ మీన్ 1, 2 కాదు, అలా మామూలుగా ఇలా చేస్తే బాగుండు, నేను తనకి రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా, నాకు ఇస్తే బాగుండని ఆశించారు. కానీ అది జరగలేదు. దానికి ఎంత బాధపడ్డారో రీసెంట్ టైం అది, ఒక 20 days బ్యాక్ మేబీ. సో అందుకే ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎవరు వచ్చి మనకి చెయ్యరు, మనది మనమే చేసుకోవాలి. ఓకే ఫ్యామిలీ ఉందంటే దే సపోర్ట్ అనమాట మనకి. కొంచెం ఏమన్నా ఫైనాన్షియల్లీ అయినా ఏమన్నా ఎమోషనల్లీ అయినా సపోర్ట్ చేయగలరు. అంతకు మించి ఫ్యామిలీ నుంచి అయినా కష్టమే కదా. ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి సరిపోతాయి. ఐ మీన్ అంటే కజిన్స్ టైప్ అనమాట, అలా చెప్తున్నాను. బట్ మీరు ఒకరి నుంచి అయితే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మేము పెట్టుకొని బోర్లు పడ్డాం కాబట్టి చెప్తున్నాము. మీరెవ్వరూ పెట్టుకొని మాకు అది చేయలేదని బాధ అస్సలు పడద్దు. వాళ్ళని అస్సలు నమ్మద్దు మీన్స్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇప్పుడు మనం చేసే పనులకు రెస్పెక్ట్ లేనప్పుడు అవసరం లేదు కదా నువ్వు అక్కడ వాళ్ళని కలవరించడం. నాకు నచ్చింది కూడా ఒకటే ఉంది కృష్ణలో, అలాంటి వాళ్ళే మళ్ళీ కలవరిస్తాడు. నాకు అదే నచ్చదు, పిచ్చ కోపం వస్తుంది. అన్నానంటే వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, వాళ్ళు చేశారని మనం కూడా అలాగే చేయాలమ్మా, వాళ్ళు గిడ్డి మేసారని మనం కూడా గిడ్డి మేస్తామా అంటారు. వచ్చేసరికి మనకు గాంధీజీ గారు చెప్పారు కదా, నువ్వు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చేపించి కూర్చుంటే నిన్ను గౌరవించే రోజులు కాదు ఇవి. ఇక్కడ నువ్వు ఒక చెంప మీద వాళ్ళు కొట్టారంటే రెండో చెంప మీద కొట్టకపోయినా వాళ్ళ జోలికి ఇంకా అసలు వెళ్ళకూడదు, లేదా కొట్టాలి, అంతే. ఇంకా మీ ఇష్టం.